ఇష్టం, మీకు నచ్చినట్టు ఉండండి. ఈ రోజు ఏ మగాడు కూడా మీ వైపు కన్నెత్తి చూడడు, పన్నెత్తి మాట్లాడు. అసలు వాళ్ళకి అవసరమే లేదు. ఏం మాట్లాడుతున్నారు? అండ్ ఇక్కడ శివాజీ గారి మీద కేసు వేశారు కదా, వేయండి, మేము కూడా వస్తాము. ఇప్పుడు నేను కూడా మాట్లాడాను, ఒకవేళ వేయాలనుకుంటే వేసేయండి, వచ్చి మాట్లాడదాం. ఏమనంటే ఎందుకమ్మా వేశారు అంటే బట్టలు సరిగ్గా వేసుకోమన్నామని కేసేశారు అని మాట్లాడదాం. చూద్దాం ఏమంటారు. ఆయన మాట్లాడిన పదజాలమే తప్పు అంటే ఇలా అనుకుంటారేమో, దరిద్రపు మొండ సరిగ్గా వేసుకోవచ్చు కదే అని మనసులో ఉంటది, బట్ బయటికి చెప్పలేమో. ఇది పరిస్థితి. మగాడు చూసి నవ్వుతున్నాడంటే వాడికి ఇష్టపడి కాదు, వాడి ఇన్నర్ ఇలా ఉంటది అని ఆయన చెప్పారు. అందరూ చెప్పలేకపోయారు, ఆయన చెప్పారు. చెప్తే ఇలా ఉంటుంది అని కొంతమందికి తెలుసు కాబట్టేనేమో చెప్పలేదు. అయినా కూడా ఈయన అన్నారు, ఇలా అంటే ఇలా అనుకుంటారేమో అని చెప్పట్లేదమ్మా, జాగ్రత్త, బయటికి వెళ్ళి ఇబ్బంది పడొద్దు. అండ్ ఇంకోటి, మొన్న ఆవిడ నిధి అగర్వాల్ గారు లులుమాల్కి వెళ్ళినప్పుడు అంత దగ్గర ఒక 200 మంది వచ్చి మీద పడిపోయారు. ఆవిడ డ్రెస్ ఏమో ఇక్కడ చిరిగిపోయిన ఉలిపొరలా ఉంది. పొర్రపాటున ఏదైనా అయ్యుంటే అప్పుడు మీరు ఎల్లుండేవారా? సో కాల్డ్ అనసూయ గారు అండ్ చిన్మయ్ గారు అండ్ ఎక్సెట్రా పర్సన్స్, మీరు ఎల్లుండేవారా? అక్కడ కూడా ఆ మగాలే కాపాడి తీసుకొచ్చుకున్నారు ఆమెని. ఆ బౌన్సర్సే ఆమెని దగ్గరుండి మరి తీసుకొచ్చుకున్నారు. అక్కడ ఒక ఆడవాళ్ళు ఒక్కరు లేరు. ఆ మగాడే రక్షణగా నిలబడి తెచ్చుకున్నాడు. ఈరోజు ఒక మగాడు బయటకు వచ్చి గట్టిగా మాట్లాడాడు అంటే ఆయన లోపల ఎంత బాధపడుంటే అనుంటాడో ఒకసారి ఆలోచించాలి కదా. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేయడమే, నువ్వెవడరా అనడం పెద్ద ఇదేం కాదు. అండ్ అక్కడ చిట్టి పిక్కిల్స్ అక్క కూడా రెచ్చిపోతుంది. ఎందుకంటే చెల్లెలకు కూడా అరకొర బట్టలు వేసి పంపుతా ఉంటది కదా, ఎక్కడ చెల్లెలకి మళ్ళీ పూర్తిగా బట్టలు వేయాల్సి వస్తుందేమో అని ఆ చిట్టి పిక్కిల్స్ అక్క ఎవడరా నువ్వు అంట. అసలు నువ్వెవరమ్మా, నీ స్థాయి ఏంటి, నువ్వేంటి, అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? నోరుంది కదా, నీ ఎలా పడితే అలా మాట్లాడొద్దు. మళ్ళీ ఆ మాటలు వెనక్కి తీసుకోవాలంటే చాలా కష్టం అవుతుంది. నీ చెల్లెలకి చెప్పు, లేకపోతే నువ్వు చూసుకో. నువ్వు బాగానే రెడీ అవుతావు కదా, ఆమెను ఎందుకు అలా వదిలేస్తున్నావు? అంటే ఆమెని జనాల మీదకి వదిలేస్తున్నావా? కేసే మాట్లాడదాం. ఏం మాట్లాడతారు? ఓ అంటే లెగిసి వచ్చేస్తారు లేడీలాట, ఈలాట మహిళా సంఘాలట. ఏం మహిళా సంఘాలు, ఏమిది వీరనారీలు, పనికి మాలిన మాట్లాడుతూ. పనికొచ్చే మాట కోసం మాట్లాడండి, పనికిరాని మాటల కోసం ఎగేసుకుంటూ వెళ్ళిపోకండి, నవ్వులు పాలైపోతారు.